ఈ ఆదివారానికి ఇవ్వబడినటువంటి లాటిన్ పేరేంటంటే రొగాటే. రొగాటే అంటే అర్థం ఏంటంటే ప్రార్థించండి అని. కాబట్టి ఈ ఆదివారము ప్రార్థన జీవితాన్ని మరి ఆహ్, ప్రేరేపించేటటువంటిదిగా, ప్రార్థనకు ఒక పిలుపునిచ్చేటటువంటి ఆదివారంగా ఉంది. మీరు ఈ దిన 3 వాక్య భాగాలు చూసినట్లయితే పాత నిబంధన, పత్రిక, సువార్త 3 వాక్య భాగాల్లో కూడా ఇదే అంశం మనకు కనబడుతుంది. ప్రార్థన. మనకు తెలుగులో ఒక చక్కని సంగీతం ఉంది. ఓ ప్రార్థన సుప్రార్థన కదా! ఇంగ్లీష్‌లో చాలా చక్కగా అది స్టార్ట్ అవుతుంది. స్వీట్ అవర్ ఆఫ్ ప్రేయర్, స్వీట్ అవర్ ఆఫ్ ప్రేయర్. ప్రశ్న ఏంటంటే, ఈస్ ద అవర్ ఆఫ్ ప్రేయర్ స్వీట్ టు యూ? ప్రార్థనా సమయం మీకు మధురమైనదిగానే మీరు భావించుకుంటున్నారా? కదా! స్వీట్ అవర్ ఆఫ్ ప్రేయర్ అని పాడటం బావుంటది. పాట రాగం బావుంటది. మాటలు బావుంటాయి. కానీ నిజంగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, ఆ ప్రార్థనా సమయం మధురమైనదిగా, ఆహ్లాదకరమైనదిగా, ఆనందకరమైనదిగా ఎంచుకుంటున్నామా? లేకపోతే అదొక బిట్టర్ టైమ్‌లా ఉంటుందా? ఏం చేస్తాను బాబు ప్రార్థన చేసుకోకపోతే మళ్ళీ దేవుడేమి ఇవ్వడు అని అనుకునేటటువంటి వారంగా మనం ఉంటున్నామా? ప్రార్థనా సమయం మన జీవితాల్ని తేలిక చేసేదిగా ఉందా? లేకపోతే ప్రార్థన ఒక భారంగా మనకుందా? మనం ఆలోచించుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, బైబిల్‌లో ప్రార్థన అయితే ఎప్పుడూ కూడా భారంగా లేదు. ప్రార్థనా పరుల యొక్క జీవితాలు మనం చూచినప్పుడు, ప్రార్థనను వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక చేదైన అనుభవంగా ఎంచుకోలేదు. వాళ్ళు ప్రార్థనలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రార్థనలో వారు మరి యాచనలు చేశారు. ప్రార్థనలో వారు ఎంతో గోజాడారు, మొర్రపెట్టారు. రకరకాలైనటువంటివి ఉన్నాయి కానీ, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అది వారికి భారంగా వాళ్ళు ఎంచుకోలేదు. అది వారు కష్టమైనదిగా ఎంచుకోలేదు. క్రైస్తవ జీవితం ప్రార్థన లేకపోతే ఎలా ఉంటుంది? మనం చాలా సార్లు వింటాము. అది ఎలా ఉంటుంది అంటే, ఒక వ్యక్తికి వెన్నెముక లేకపోతే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటి? కదలలేడు, మెదలలేడు. అన్నీ చేసి పెట్టాలి. ఆధ్యాత్మికంగా ప్రార్థన లేకపోతే ఆ వ్యక్తి యొక్క జీవితం, ఆధ్యాత్మిక జీవితం అలా ఒక మూలన పడి ఉన్న జీవితం అన్నమాట. వాళ్ళు ఏమి కూడా చేసుకోలేరు ఆధ్యాత్మికంగా. సో, వి హావ్ టు స్ట్రెంగ్థెన్ ద బ్యాక్‌బోన్ విచ్ ఈస్ ప్రేయర్. మన ఆధ్యాత్మిక మరి ఈ యొక్క మూర్తిమత్వానికి వెన్నెముక ప్రార్థన. కాబట్టి ఈ యొక్క ప్రార్థన అనేటటువంటి దానిలో మనం బలంగా ఉండాలి. లేకపోతే మనం చచ్చుబడినట్టు అయిపోతాం. కదలికలు లేనటువంటి వారంగా మనము అయిపోతుండం. అనేక మంది ఆత్మీయ జీవితాలు అలాగే ఉన్నాయి. ఆత్మీయంగా వాళ్ళు మనం కదిపితే వాళ్ళు ఏం స్పందన ఉండదు వాళ్ళలో. వాళ్ళకేం అర్థం కాదు. వాళ్ళకి ఆ విధమైనటువంటి అనుభవాలు ఏమి కూడా ఉండవు. మనమైతే అలా ఉండకూడదు. వి షుడ్ బి యాక్టివ్ ఇన్ అవర్ స్పిరిచ్యువల్ లైఫ్. సో, ఒక భక్తుడేమన్నాడంటే, మనం ఎవరినైనా కనపడినప్పుడు మీరు ఎలా ఉన్నారండి అని అడుగుతాం కదా! అది పెద్ద విషయం కాదంట. మనం నిజం తెలుసుకోవాలన్నట్టయితే, మీ ప్రార్థనా జీవితం ఎలా ఉందండి అని అడిగితే సరిపోద్దంట. కదండీ! ప్రార్థనా జీవితం బావుంటే, వ్యక్తి యొక్క జీవితం అంతా బావుంది. ఆ కుటుంబం అంతా బావుంది. ఆ వ్యక్తి యొక్క మరి అన్ని పరిస్థితులు కూడా ఆరోగ్యకరంగా ఉన్నాయి అని. ఓ భక్తుడన్నాడు ప్రార్థన గురించి, ప్రేయర్ ఈస్ ద పల్స్ ఆఫ్ ఎ క్రిస్టియన్ అని అన్నాడు. ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, ఇప్పుడు కాదు పూర్వకాలం, వెంటనే వాళ్ళు చేయి పట్టుకునేవాళ్ళు. నాడి చూసేవాళ్ళు. నాడి ఎలా కొట్టుకుంటుంది? ఆరోగ్యంగా కొట్టుకుంటుందా? బలహీనంగా కొట్టుకుంటుందా? బలహీనంగా కొట్టుకున్నట్టయితే ఆళ్ళకి తెలిసిపోతుందనమాట. ఒకవేళ ఆ వ్యక్తిని మనం తీసుకెళ్ళి నాడి కట్టుకోవట్లేదనుకోండి ఏంటర్థం? కదా! పరమపదించాడు అనర్థం. సో, ప్రేయర్ ఈస్ ద పల్స్ ఆఫ్ ఎ క్రిస్టియన్. నీ జీవితంలో ప్రార్థనుంటే ఆధ్యాత్మికమైనటువంటి జీవనం అది ఆ నాడి కొట్టుకుంటూ ఉంటుందన్నమాట. లేనట్టయితే చచ్చుబడినటువంటి స్థితి. ప్రార్థన అంటే చాలా నిరాసక్తత, నిర్లక్ష్యం. ప్రార్థన అంటే అదేదో మనకు సంబంధించింది కాదు. ఏదైనా అవసరమైతే మనం వెళ్లి అడుక్కునేటటువంటిదని ఉంది. ఈరోజు ఈ రొగేటే సండే మనకేం చెప్తుందంటే, అలాంటి భావాలన్నీ నీలో నుండి తొలగించుకో. ప్రార్థన యొక్క అవసరత, ప్రార్థన యొక్క మాధుర్యం, ప్రార్థన వల్ల కలిగేటటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు,
నీవు తెలుసుకో. నీ జీవితంలో నీ ప్రార్థన అనుభవాన్ని నువ్వు పెంచుకో. ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకో అనే ఒక చక్కని పిలుపును మనకు ఈ దినం ఇస్తూ ఉన్నది. క్రైస్తవులకి ప్రార్థన గురించి చెప్పక్కర్లేదండి, తెలుసు. నేను ఒక చోట వాక్యం చెప్పిన తర్వాత ఏమన్నారంటే, ఆ ప్రోగ్రాం నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఏమన్నారంటే, "అయ్యగారు చెప్పినయన్నీ మనకు తెలుసు కానీ పాటించడమే కష్టం" అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం ఉంది. అంతవరకు నేను చెప్పిందెందుకు మరి? ఏవండీ మనకు తెలిసినయే, తెలియనివేం కాదు. పాటించడం కష్టమైతే ఇంక మనం చెప్పుకోవడం ఎందుకు? వినడం ఎందుకు? కదా! ఒక ఫ్యాక్టరీలో ఒక మిషనరీ రన్ అవుతుందంటే దానికి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఖచ్చితంగా అక్కడ వర్కర్స్ అందరూ కూడా ఇన్‌స్ట్రక్షన్స్, ఆ మిషనరీ ఎలా పనిచేస్తుందో దానికి అనుగుణంగా, దానికి చెప్పిన విధంగా వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ప్రొడక్ట్స్ బయటకొస్తా ఉంటాయి. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో మనం మరలా మరలా అదే వింటూ ఉంటాం. ఆధ్యాత్మికమైన ప్రొడక్ట్ బయటికి రావాలి మనలో నుండి. లేకపోతే ఊరికినే అక్కడ ఆ ఫ్యాక్టరీకెళ్ళి పైన ఆఫీసర్ చెప్పినవని, లేకపోతే ఆ బాస్ చెప్పినవని విని బావుంది, బావుంది అనుకుని వచ్చేస్తే ఎలాగా? ఇవన్నీ చెప్పడానికి, వినడానికి బాగున్నాయి కానీ ఇవన్నీ చేయడానికి కష్టం అంటే నీకు మిషనరీ ఆపరేట్ చేయడం రాదు, ఇష్టం లేదని అర్థం. చాలామంది అలాగే ఉంటున్నారు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద క్రిస్టియానిటీ. మోడర్న్ క్రిస్టియానిటీతో ప్రాబ్లమ్ ఏంటంటే, మాకన్నీ తెలుసు. కానీ చేయడమే మాకు ఇష్టం ఉండదు. చేయడం కష్టం అని ఓ మాటతో అనేటప్పటికి నాకేమనిపించిందంటే, పోనీ నీకు కష్టమైతే కష్టమైంది. ఎవడికనుకోవచ్చు అనుకుని ఉండొచ్చు కదా! చేద్దామని. ఫాలో అవుతామని అనుకుండొచ్చు కదా! ఆళ్ళని కూడా వెనక్కి లాగేయడమే. తెలియకుండా మనమే కొన్నిసార్లు ఏం చేస్తున్నాం? విత్తనాలని, గింజల్ని ఎత్తుకుపోయే పక్షుల్లా మనం ప్రయత్నం చే ప ప పని చేస్తా ఉన్నాం. ఈ పక్షి పెద్ద సాతానుడేం కాదు, మనమే. పాస్టర్ గారు లేకపోతే వాక్య సేవకుడు వాక్యాన్ని విత్తుతాడు. వెళ్ళిపోయి అదంతా చేయలేములే అన్నాడంటే, ఆ గింజని మింగేసినట్టే. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ ప్రాబ్లమ్ మనలో ఉండకూడదు. దేవుడు ఏది మనకిచ్చినప్పటికీ కూడా అసాధ్యమైనది చేయమని మనకెప్పుడు కూడా ఆయన చెప్పలేదండి. లేదు. ఆయన మనకేదైనా చెప్పాడు అంటే దాన్ని నెరవేర్చడానికి శక్తి కూడా ఆయన మనకు ఇస్తాడు. హి విల్ ఎనేబుల్ అస్. కాబట్టి దాన్ని మనము చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. దేవుని వాక్యంలో దేవుడు మనకేదైనా సెలవిచ్చినట్టయితే, ఇది నాకు చేత కాదు, ఇది మనము చేయలేము అనే నిర్ణయానికి ఎప్పుడు రావద్దు. రావద్దు. దేవా, నీ శక్తిని నాకు అనుగ్రహించు. నీ బలాన్ని నాకు అనుగ్రహించు. నేనైతే అసలు ఒక అడుగు కూడా వేయలేను. కానీ నీవు నాకు శిఖరాన్ని నీవు నన్ను ఎక్కించగలవు. నేను సాగలేనంత దూరం నీవు నన్ను నీ చెయ్యి పట్టి నడిపించగలవు. నేను నీ మీద ఆధారపడుతున్నాను. ప్రేయర్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ డిపెండెన్స్ అపాన్ గాడ్. ప్రార్థన అంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడటం. ఈరోజు ప్రార్థన గురించి చక్కని విషయాలు మనకు రాయబడ్డాయి. ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది, మొట్టమొదటిది మనం కోరుకోవాల్సింది ఏమిటి? ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడే మనకు తెలియచేస్తున్నారు. దీస్ ఆర్ నాట్ ద వర్డ్స్ ఆఫ్ ఐజయా. దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్ త్రూ ద మౌత్ ఆఫ్ ఐజయా. కాబట్టి యెషయా ఎలా చెప్పాడు, పౌలు ఎలా చెప్పాడు, ఇర్మియా ఎలా చెప్పాడు అని మనం ఒకవేళ మాట వరుసగా అన్నప్పటికీ కూడా అవి వాళ్ళ మాటలు కాదు. దే ఆర్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. మొట్టమొదట మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనము ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే, మనలో భక్తిహీనత ఏదైనా ఉన్నదా? అన్‌గాడ్లీనెస్ ఏదైనా ఉన్నదా? మనం జ్ఞాపకం చేసుకోవాలి. భక్తిహీనమైనటువంటి జీవితం, దేవునికి మరి ఇష్టం లేనటువంటి జీవితం నాలో ఏదైనా ఉన్నదా? ప్రియమైనటువంటి వారలారా, ఇది చాలా ఇంపార్టెంట్. దేవుడు క్షమించేటటువంటి కాలములో మనం ఉన్నాం. దేవుడు జాలిని చూపుతున్నటువంటి కాలములో మనం ఉన్నాం. కానీ ఎటెళ్ళ కాలము కూడా ఇక దేవుడు ఏమి చేతగాక జాలి చూపిస్తూ ఉంటాడులే, ఆయన పాపం ఏం చేయడం చేతగాక ఆయన క్షమిస్తూ ఉంటాడులే అని అనుకునేవి సుమి. ఆ యొక్క జాలికి, ఆ యొక్క క్షమాపణకు దేర్ ఇస్ ఎ ఫుల్ స్టాప్. ఒకానొక రోజున దానికి అది ఆగిపోయేటటువంటి కాలం రాబోతూ ఉన్నది. మనం గమనించుకోవాలి. ఆయన క్షమించే కాలంలోనే మనం క్షమించబడిపోతే, ఆయన మనల్ని పవిత్రీకరించే కాలంలోనే మనం పవిత్రీకరించబడిపోతే, ఆయన మనల్ని రక్షించే కాలంలోనే మనం రక్షించబడిపోతే,
ఎంత ధనిలమండి. వెన్ దెర్ ఈస్ టైం, వెన్ దెర్ ఈస్ ఆపర్చునిటీ, సమయం ఉండగానే, అవకాశం ఉండగానే దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అందుకనే దేవుడు అంటున్నారు ఈ వాక్యంలో, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి. ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకోండి. ఎందుకంటే ఆయన దూరం అయిపోయే దినం రాబోతుంది. ఇదిగో నీవెవరమైనప్పటికీ కూడా, మనం ఎవరమైనప్పటికీ కూడా ఆయన మనకు సమీపముగా వస్తూ ఉన్నాడు. వినే అంత సమీపముగా ఆయన, ఆయన యొక్క చెవులలోనికి మన యొక్క మొర్రలు చొచ్చే అంత దగ్గరకు ఆయన వస్తూ ఉన్నాడు. ఒకానొక కాలం రావచ్చు, ఎంత మనం కేకలు వేసినా, ఎంత హృదయ విదారకమైనటువంటి రీతిలో మనము గగ్గోలు పెట్టినా వినబడకపోవచ్చు. నోహు కాలంలో అదే జరిగిందండి. ఫర్ మోర్ దెన్ 100 years వాళ్ళ ముందు నోహు ఒక సాక్షిగా నిలబడ్డాడు. అయ్యాలారా, దేవుణ్ణి తెలుసుకోండి, జలప్రళయం రాబోతుంది. ఇదిగో ఈ లోకమంతా కూడా ఆ యొక్క జలప్రళయంలో నాశనం కాబోతూ ఉన్నది. దేవుడు నిర్ణయించాడు శిక్షని భూమికి. కాబట్టి మీరందరూ ఆయన వైపు మళ్ళండి. ఇదిగో ఈ ఓడ ఆయన తయారు చేయమన్నాడు. ఈ ఓడలోనికి ఎవరేస్తే వారందరి రక్షిస్తానన్నాడు అని 100 సంవత్సరాలకు పైబడి నోహు చెప్తే, ప్రజలందరి దృష్టిలో అంతకంటే వెర్రివాడు ఎవడు కూడా లేడు. 100 సంవత్సరాలు నోవా వాస్ ట్రీటెడ్ యాజ్ ఎ ఫూల్, యాజ్ ఎ సెన్స్లెస్ ఫెలో. బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఎక్కడ కడుతున్నాడేంటి ఈ ఓడ అని అతన్ని చూసి నవ్వుకున్నారు. అతని మీద సామెతలు, అతని మీద సెటైర్స్, అతని మీద కామెంట్స్. హీ వాజ్ ది ఏమంటారు, ఆ యొక్క వారి యొక్క జోక్స్ కి అతను ఒక పదార్థంలాగా తయారయ్యాడు. 100 years అయిపోయినాయి. ఆ కాలం వచ్చింది. ఇదిగో నోవహు కుటుంబం లోపలికి వెళ్ళిపోయారు. జంతుజాలం, పక్షిజాలం ఏమేమి లోపలికి వెళ్ళాలని దేవుడు నిర్దేశించాడు, అన్ని లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆ ఓడ యొక్క తలుపును క్లోజ్ చేశాడు. ఇట్ వాస్ షట్ ఫ్రమ్ అవుట్ సైడ్, నాట్ ఫ్రమ్ ఇన్సైడ్. దేవుడు దానిని బయట నుండి ఆయన వేసేశాడు. ప్రియమైన వారులారా, ఇప్పుడు మనం చూడాలి, ఎవరు వెర్రివాడో, ఎవరు తెలివిగలవాడో. ఎందుకంటే భవిష్యత్తు కూడా మన అనుభవాల్లాగా ఉంటాయని మనం అనుకుంటాం. మనకు జరిగినవే, మనకు తెలిసినవే భవిష్యత్తులో కూడా జరుగుతాయని అనుకుంటాం. కానీ దేవుని ఏర్పాటు అలా ఉండదు. నోహు కాలానికి ప్రజలకు వర్షం అంటే తెలియదు, ఆకాశం నుంచి వర్షం పడుతుందంటే తెలియదు వాళ్ళకి. మీకు ఆ విషయం తెలుసో లేదు. అప్పటి వరకు కూడా భూమి నుండి ఆవిరి లేచి ఈ యొక్క వృక్షజాలం అంతటికీ అవసరమైనటువంటి ఆ యొక్క మరి ఆ నీటిని అది అందించేది. వారికి వర్షమే తెలియకపోతే వరద అంటే ఏం తెలుస్తుంది, ఇక జలప్రళయం అంటే ఏం తెలుస్తుంది. నోహు దేవుణ్ణి నమ్మాడు. తాను చూడనటువంటి సంగతి దేవుడు చెప్పినప్పుడు నమ్మాడు. మనం చూసింది నమ్మితే, మన జీవితంలో జరిగిందే నమ్మితే అది నమ్మకం కాదు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫెయిత్. నో 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 నో. కానీ మనకు తెలియనిది దేవుడు చెప్పినప్పుడు, అది మనకు అర్థం కాకపోయినా, అది ఎలా ఉంటుందో తెలియకపోయినా, దేవుడు ఏదో చెప్పాడు, అది జరగబోతుంది అని మనం విశ్వసించి దాని ప్రకారం నడుచుకుంటాం చూసారా, అది నిజమైనటువంటి భక్తి. దట్ ఈస్ గాడ్లీ లైఫ్. వచ్చి ఇప్పుడు, అయ్యా నోవా, నువ్వు చెప్పిందే కరెక్ట్, ఆకాశపు తూములు విప్పబడ్డాయి, భూమి యొక్క తూములు విప్పబడ్డాయి, పైనుండి జలం అలా వచ్చేస్తుంది, కింద నుండి నీరు పొర్లుకుంటూ వచ్చేస్తుంది. అర్థమైపోయింది, ఈ లోకంలో మేము నిలవలేం, మాకొక్కటే శరణ్యం ఈ యొక్క ఓడ. కానీ ఓడ దగ్గరికి వెళ్ళి తలుపు తడితే తీయడానికి అవకాశం ఉందా? యెహోవా మీకు దొరుకు కాలమందు మీరు ఆయనను వెతకండి, ఆయన సమీపముగానే ఉండగానే వేడుకొనండి. మీ యొక్క భక్తిహీనతను మీరు విడిచిపెట్టండి, మీ యొక్క దుష్ట మార్గాల్లో నుండి మీరు మళ్ళుకోండి, దేవుని వైపుకు రండి. సో ప్రేయర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటో తెలుసా? సీక్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ గాడ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్. మనం ప్రతి మనిషికి వ్యతిరేకంగా చేసేది మనిషితో పాటు ప్లస్ దేవునికి కూడా వ్యతిరేకంగా చేస్తున్నట్టే అని బైబిల్ అంటూ ఉంది.
నేను ఈ మనిషికి చేశాను కదా, దేవుని దగ్గరికి మాత్రం వెళ్ళి కానుకేశాను కదా అంటే దేవుడు దాన్ని అంగీకరించాడు. నీ సహోదరునికి విరోధంగా నువ్వు మనసులో పెట్టుకుని బలిపీఠం దగ్గరికి వచ్చావనుకో, నువ్వు ముందేం చేయాలి? ఆడిపోతే పడలేవు, నాకు బలర్పించే అని దేవుడు అంటాడా? అక్కడనే నువ్వు ఆ బలిని ఆపేసి అక్కడ నుండి నువ్వు వెళ్ళి ముందు నీ సహోదరులతో సమాధానపడు. అప్పుడొచ్చి నువ్వు బలిని అర్పిస్తే నేను దానిని అంగీకరిస్తానని యేసు ప్రభు వారు చెప్పారండి. మనం ఎన్ని విషయాలలో అపోహల్లో, భ్రమల్లో ఉంటామో, వాట్ ఎవర్ యు డూ టు ఎనీ అదర్ పర్సన్ అగైనెస్ట్ హిమ్, ఎవ్రీ సిన్ కమిటెడ్ అగైనెస్ట్ అదర్ పర్సన్ ఈస్ కమిటెడ్ అగైనెస్ట్ గాడ్. దీన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకోవాలి, నా జీవితంలో ఏదైనా భక్తి లేనటువంటి ప్రవర్తన ఉందా? భక్తి లేని నడవడిక ఉన్నదా? భక్తి లేని ఆలోచన ఉన్నదా? భక్తి లేనటువంటి స్థితిగతులు నాలో ఏమన్నా ఉన్నాయా? ప్రభువా నన్ను క్షమించండి. నేను నీ రక్షణలో ఉండాలి, రక్షణ ఓడలో నేను ఉండాలి, నీలో నేను జీవించాలి, నీ విశ్వాసంలో నేను కొనసాగాలి, నీ రాజ్య వారసుని నేను కావాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. క్రొత్త నిబంధనలకు మనం వచ్చినప్పుడు సువార్తల్లో రెండో విషయాన్ని యేసు ప్రభువారు చెప్తున్నారు. ఎంత చక్కని మాటలు ప్రభువారు చెప్పారు. మనం లూకా సువార్త 11వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుకున్నాం కదా. ఆయన ఏమంటారంటే ప్రభువారు, మీరు ప్రార్థన చేసేటప్పుడు అసలు మీరు ఎవరి దగ్గరికి వస్తున్నారో మీరు తెలుసుకోండి. వెన్ యు ప్రే యు ఆర్ కమింగ్ టు యువర్ హెవెన్లీ ఫాదర్. మీరు మీ పరలోకపు తండ్రి దగ్గరికి వస్తున్నారయ్యా. ఈ పరలోకపు తండ్రి ఎంత శ్రేష్టమైన వాడు. ఈ భూలోకపు తండ్రులను మనం ఆలోచన చేసినప్పుడు ఏ తండ్రిని అయినా కానీ, ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ, నానా నాకు ఆకలేస్తుంది, రొట్టె కావాలి అని అడిగింది అనుకోండి, రొట్టె బేసిక్ నీడ్ కదా. అప్పుడు ఆ తండ్రి తన యొక్క బిడ్డను మోసం చేస్తాడా? ఒక రాతినిచ్చి అమ్మ ఇదిగో రొట్టె, లేకపోతే బాబు ఇదిగో రొట్టె అని అంటాడా ఈ లోకపు తండ్రి? ఆ యొక్క గలిలయ సముద్ర తీరంలో ఆ అలలు కంటిన్యూస్గా ఆ రాళ్లను అవి తాకుతూ ఉన్నప్పుడు అక్కడ ఉండేటటువంటి కొన్ని రాళ్ళు ఎగ్జాక్ట్గా బ్రెడ్ లాగా కనపడతాయంట. బ్రెడ్ షేప్లో ఉంటాయంట. యేసుప్రభువు వాటిని చూపిస్తున్నారు అనమాట. బ్రెడ్ షేప్లో ఉంది కాబట్టి, బ్రెడ్ కలర్లో ఉంది కాబట్టి, ఒక స్టోన్ని ఒక ఫాదర్ మోసం చేసి తన కుమారుడికి ఇదే బ్రెడ్ అని ఇస్తాడా? నెవర్. అలాగే నాన్న నాకు చేప తినాలనుంది అని అడిగాడు అనుకో కుమారుడు, తండ్రి పామునిస్తాడా? యేసుప్రభు క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని చేపలు ఎగ్జాక్ట్గా ఎలా ఉంటాయి? పాముల్లా ఉంటాయి కదండి. పాముల్లా కొన్ని చేపలు ఉంటాయి కాబట్టి నా కుమారుడు ఇది చేపే అనుకుంటాడు, పామునిస్తాడా? పాము కాటేయదు, ఆ కొడుకు చనిపోడు. హాని కలిగించేటటువంటి పని ఏ తండ్రి ఏ కుమారుడికి కుమార్తెకు కూడా మోసపూరితంగా చేయడు. మూడవది, ఒకవేళ నానా నాకు గుడ్డు తినాలనుంది కొంచెం అని అంటే తండ్రి తేలునిస్తాడా? తేలు అనే మాట ఎందుకు వాడబడిందో తెలుసా? ఇదంతా కొండల ప్రాంతం, రాళ్ళు గుట్టలు ఉంటాయి మన హైదరాబాద్ లాగా. ఆ గుట్టల మధ్యలోనంట తేలు ఆ రాయి కింద ఉంటుంది, దానికి కొండ వెనక ఉంటుంది, పెద్ద పెద్ద కొండ ఉంటుంది, అది చూస్తే గుడ్డులా ఉంటాయంట. అందుకని యేసుప్రభువు దాన్ని దాంతో పోల్చారు. ఈ తేలు కనపడదు, కానీ పైకి దాని కొండ ఇలా పెడదు కదా, అవి కొండలు పెద్దగా ఉంటాయి అన్నమాట. కొన్ని కొన్ని తేళ్ళు మండ్రగప్పలు అంటారు చూసారా, చాలా పెద్ద సైజులో ఉంటాయి. అవి పైకి చూసేటప్పటికి అది అది ఎగ్లాగా మనం మోసపోతాం అన్నమాట. తండ్రి ఇస్తాడు అలాగా. ఈ లోకపు తండ్రులు చెడ్డవారయ్యుండి కూడా తమ పిల్లల విషయంలో మాత్రం వాళ్ళు ఎప్పుడూ మంచిగానే ఉంటారు. కానీ మీ పరలోకపు తండ్రిలో ఒక్క చెడుగు కూడా లేదు కదా. ఆయన పరిపూర్ణుడైనటువంటి వాడు కదా. ఆయన మీకు ఎంత శ్రేష్టమైనటువంటి వాటిని ఇంకా ఇస్తాడో మీరు ఆలోచించండి. కాబట్టి అడగండి అని ప్రభువారు పిలుపునిస్తూ ఉన్నారు. ఈ యొక్క మాటల ద్వారా యేసుప్రభువారు ఏం చెప్తున్నారో తెలుసా? టోటల్లీ యూ కెన్ డిపెండ్ అపాన్ గాడ్ ఫర్ ఎవ్రీ నీడ్. నీ జీవితంలో ఏ అవసరత ఉన్నప్పటికీ కూడా, అది ఏ సంబంధమైన అవసరమైనా, అది చిన్న అవసరత అయినా పెద్ద అవసరత అయినా,
అది నీ దృష్టికి అసాధ్యమైనటువంటిదిగా అనిపించిందైనా నీ పరలోకపు తండ్రి నీకు ఇవ్వగలడు. కాబట్టి అడుగు, వెతుకు, తట్టు, ఆయన దగ్గరికి రా. ఇట్ ఈస్ ఎ కాల్. హెవెన్ ఈస్ కాలింగ్ అస్. పరలోకం మనల్ని పిలుస్తూ ఉంది ఆ తలుపు తట్టమని. తరచు మనం పరలోకపు తలుపును మనం తట్టాలట. అలా తట్టడం అంటే ఏం చేయాలి అంటే ప్రార్థన చేయడమే. ప్రేయింగ్ ఇస్ నథింగ్ బట్ నాకింగ్ హెవెన్స్ డోర్. పరలోకపు ఆ యొక్క గుమ్మాన్ని మనము ఆ యొక్క తలుపును ప్రార్థన అనే దాని ద్వారా మనం తడుతూ ఉన్నాం అన్నమాట. గొప్ప విషయం ఏంటో తెలుసా? ఎక్కువసేపు ఆ తలుపు ముందు మనం నిలబడి అలాగే కొట్టక్కర్లేదు. లేకపోతే కాలింగ్ బెల్ అలాగే కొడతా ఉండక్కర్లేదు. ఎందుకని అంటే అసలు మనం ఎప్పుడు తడతామా అని అక్కడ వేచి చూస్తున్నటువంటి తండ్రి ఉన్నాడు. when you knock, immediately it will be open for you. ఆయన తెరుస్తాడు. ఎందుకంటే మన కొరకు పరలోకాన్నే కాదు తన హృదయాన్ని తెరిచినటువంటి దేవుడుగా ఆయన మన కొరకున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు నీ జీవితంలో ఏదైనా అవసరత ఉందా? నీవు తీర్చుకోలేనటువంటిది, మనుషులు తీర్చలేనటువంటిది, నీ డబ్బు తీర్చలేనటువంటిది, నీ స్నేహితులు తీర్చలేనటువంటిది, చిన్నదైనా పెద్దదైనా, ఇక నేను ఇంతేలే అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడైతే అలా అంటుందా? నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నీ లోకపు తండ్రి నీ ప్రతి అవసరతను తీర్చడానికి తన శక్తికి మించి ఆయన ప్రయాసపడతాడే. అయ్యో, నా బిడ్డను నేను సంతోషపెట్టాలి, నా కుమారుడికి నేను సంతోషం ఇవ్వాలి, ఎవరికంటే నా బిడ్డలు తక్కువగా ఉండకూడదు అని అప్పో సప్పో ఏదో చేసి నీ ఆశ తీర్చాలని అనుకుంటాడే. నీ పరలోకపు తండ్రి ఇంకెంత అధికంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. సో దేవుణ్ణి అడిగే విషయంలో హెజిటేట్ చేయొద్దు అని ఒక చక్కని పిలుపు మనకి ఇవ్వబడుతుంది. ఎంత శ్రేష్టమైన ఈవి వరకు దేవుడు ఇవ్వగలడంటే, తను పరిశుద్ధాత్మను అడుగు వారికి ఆయన నిశ్చయముగా దయచేయనని వ్రాయబడి ఉన్నది. ద గ్రేటెస్ట్ గిఫ్ట్ గాడ్ గివ్స్ టు అస్ ఈజ్ హిమ్సెల్ఫ్. దేవుడు మనకు ఇచ్చేటటువంటి అత్యుత్తమమైనటువంటి బహుమానం ఏంటంటే తనను తానే. సిలువలో ఒకసారి తనను తాను ఇచ్చుకున్నాడు దేవుడు. ఇప్పుడు ఆత్మగా ఆయన మనతో ఉండిపోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అన్నమాట. అసలు నేను ఆలోచించాను, ఈ యొక్క దినాన్ని ఎందుకు రొగాటే అని పెట్టారు అని. ప్రియమైనటువంటి వారలారా, యేసు ప్రభు వారు ఆరోహణమైన తరువాత 40 రోజులు కదండి, ఆయన పునరుద్ధానుడైన తర్వాత 40 రోజులు అందరికీ కనబడ్డారు, శిష్యులతో మాట్లాడారు. 40 రోజులైన తర్వాత యేసు ప్రభు వారు ఆరోహణమవుతున్నారు. ఆయన ఏం చెప్పారంటే, మీరు యెరూషలేములో వెళ్ళి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి అని అన్నారు. అపొస్తలుల కార్యాలు మనం మొదటి అధ్యాయం చదివితే ఏం రాయబడి ఉందంటే, ప్రభువారు ఆరోహణమైన తరువాత శిష్యులు ఏం చేశారు? ఏమండి, వాళ్ళు వెళ్ళి వాట్సాప్ చూసుకోవడం మొదలెట్టారా? ఏమండి, రిలాక్స్ అయిపోయి సరే చూద్దాంలే, నెక్స్ట్ ఐటమ్ ఏంటో మనం చూద్దాంలే అని చెప్పేసి అంతలోకి వాళ్ళు చాలా ఫ్రీ అయిపోయి ఈ లోక జీవనంలోనికి వాళ్ళు ప్రవేశించారా? లేదు. దే గ్యాదర్డ్ టుగెదర్ ఇన్ ద అప్పర్ రూమ్ అండ్ దే వర్ ప్రేయింగ్. ఆ 120 మంది కూడా చేరి ఆ మేడగదిలో వారు కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరి కోసం కనిపెడుతున్నారు వాళ్ళు? ఏమండి, మా 120 మందికి మంచి ఉద్యోగాలు వచ్చేయాలి, ఇప్పుడు యేసుప్రభు వెళ్ళిపోయారు కదా, మంచి గవర్నమెంట్ జాబ్స్ మనకు వచ్చేస్తే ఇక హ్యాపీగా మనం జీవించవచ్చు అని ప్రార్థన మొదలు పెట్టారా? దే వర్ వెయిటింగ్ ఫర్ ద పవర్ ఆఫ్ గాడ్. దే వర్ వెయిటింగ్ ఫర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇదిగో మేము దేవుడు మమ్మల్ని నూతనమైన వ్యక్తులుగా చేశాడు. ఒక నూతన జీవాన్ని లేకపోతే ఒక నూతనమైనటువంటి సరళిని, ఆ దేవుని సరళిని లోకానికి మేము చూపించవలసినటువంటి వారంగా ఉన్నాం. మేము నవతరం, మేము నూతనమైనటువంటి వారం క్రీస్తులో. ఇదిగో యొక్క నూతన జీవాన్ని లోకానికి మేము చూపాలి అన్నట్టయితే వీ నీడ్ ద పవర్ ఆఫ్ గాడ్, వీ నీడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఆయన మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు నాకు దిగంతముల వరకు కూడా సాక్షులయ్యుందురు. అది యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట. కాబట్టి వారు ప్రార్థనలో పరిశుద్ధాత్మ కొరకు వారు కనిపెడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారలారా, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్.
క్రైస్తవులమైనటువంటి మనము రొట్టె దగ్గర, చేప దగ్గర, గుడ్డ దగ్గర మన ప్రార్థనలు ఆగిపోయిన స్థితి కాదండి. కాదు. కానీ చాలా మంది ప్రార్థనలు అక్కడే ఉన్నాయి. ప్రభా మాకు రొట్టివ్వు, మాకు చేప ఇవ్వు, మాకు గుడ్డివ్వు, మాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు. అన్నీ అంతే, ఈ లోకం వరకే అన్నమాట. దే నెవర్ ఆస్క్ ఫర్ గ్రేటర్ థింగ్స్ గాడ్ కెన్ గివ్. ఆయన మనకి ఇవ్వాలనుకుంటే ఏంటో తెలుసా? తన యొక్క శక్తిని, ప్రభావాన్ని, తన యొక్క జ్ఞానాన్ని, తన యొక్క మరి ఈ లోకంలో మిగిలినటువంటి లేనటువంటి ఆ యునిక్నెస్ని ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు త్రూ హిస్ స్పిరిట్. ఆ స్థాయి వరకు మనం అడగగలిగేటటువంటి ప్రార్థనగా మన ప్రార్థనా జీవితం మారిపోవాలట. అలాగే యేసు ప్రభువారు దానికి ముందు మరొక చక్కని ఉపమానాన్ని చెప్పారు. నేనేమంటానంటే ఇట్ ఈస్ ద పారబుల్ ఆఫ్ 3 ఫ్రెండ్స్. ముగ్గురు స్నేహితుల కథ అని మనం చెప్పొచ్చు. అదేమిటంటే సమయం అర్ధరాత్రి. ఈ అర్ధరాత్రి సమయంలో ఒక స్నేహితుడు సడన్‌గా ఆయన ఏదో పని మీద వెళుతూ ఒక స్నేహితుడి దగ్గరికి వచ్చాడు. ఈ మధ్యరాత్రి సమయంలో ఏమైందంటే సడన్‌గా ఈయన వచ్చాడు. వీడికి పెట్టడానికి కూడా ఆహారం ఏమీ లేదు. అయ్యో! ఎలా అని అనుకున్నాడు ఆ ఇంట్లో ఉన్నటువంటి స్నేహితుడు. అనుకున్న తర్వాత మరి ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో! పొద్దున వరకు ఆగు, నా దగ్గర ఏమీ లేదు అని అనకుండా ఈ ఇంట్లో ఉన్నటువంటి స్నేహితుడు ఒక ఆలోచన చేశాడు. నా స్నేహితుడు రాక రాక నా దగ్గరికి వచ్చాడు. ఏదో ముఖ్యమైన పని మీద వెళ్తున్నాడు. స్నేహితుడిని అని వచ్చాడు. కాబట్టి ఇతనికి చేయవలసినటువంటి మరి ఆ యొక్క అతిథి మర్యాదలన్నీ చక్కగా నేను చెయ్యాలి. కాబట్టి అతడేం చేశాడంటే ఆలోచించాడు. నా దగ్గర ఏమీ లేదు ఈ రాత్రి పెట్టడానికి. కాబట్టి నాకింకో స్నేహితుడు తెలుసు. ఆ స్నేహితుని దగ్గరికి నేను వెళ్తానని అనుకున్నాడు. ఆ స్నేహితుని దగ్గరికి వెళ్ళి మధ్యరాత్రి వేళ తలుపు తట్టాలి అంటే ఏమండి ఎంత సీరియస్ విషయమైనప్పటికి కూడా ఒకవేళ రాత్రి వేళ అన్‌టైమ్‌లీగా ఎవరికైనా ఫోన్ చేసి చెప్పాలన్నా మనం హెసిటేట్ చేస్తాం కదా! అయ్యో! వాళ్ళు ఏమనుకుంటారు? ఈ టైంలో డిస్టర్బ్ చేసామని అనుకుంటారేమో! అది ఒకవేళ ఇంపార్టెంట్ విషయమైనా కానీ ఆలోచించి, ఆలోచించి తప్పకపోతే మనం ఒక రింగ్ ఇచ్చి ఊరుకుంటాం. అప్పుడు వాళ్ళు చూసుకొని ఫోన్ చేస్తే హమ్మయ్య! అని మనం అనుకుంటాం. అంటే మనం అలా ఆలోచిస్తాం ఇతరులను మనం ఇబ్బంది పెట్టకూడదు అని. కానీ ఇక్కడ ఎక్కడ్నుంచో వచ్చిన స్నేహితుడిని చేర్చుకున్నటువంటి ఈ ఫ్రెండ్ ఏం చేశాడంటే అలాంటి ఆలోచనలు పెట్టుకోలేదు. నా స్నేహితుడు ఆకలిగొని ఉన్నాడు. అతని కడుపు నిండా నేను ఆహారం పెట్టాలి. దిస్ ఈస్ ద డైర్ నీడ్ ఆఫ్ ది అవర్. కాబట్టి నాకింకో స్నేహితుడు ఉన్నాడు. నా దగ్గరైతే లేదు. ఆ స్నేహితుని దగ్గరైతే ఉంటుంది. కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి నేను ఖచ్చితంగా అతన్ని అడుగుతాను. అతను ఏమనుకున్నా సరే అనుకున్నాడు, వెళ్ళాడు, తలుపు తట్టాడు. మన ఇళ్ళలాగా యేసుప్రభు కాలంలో ఈ యొక్క యూదా దేశంలో ఇళ్ళు లేవండి. అది ఒకటే గది. ఎత్తుగా ఉంటుంది, పల్లంగా ఉంటుంది. ఎత్తుగా ఉన్న దాని మీద కుటుంబం అంతా పడుకుంటారు. ఒకవేళ లైట్ ఏసారనుకోండి అందరూ డిస్టర్బ్ అయిపోతారు. కింద పశువులన్నీ కూడా పడుకుని ఉంటాయి. సో, ఒకడు లేచాడు అంటే ఫ్యామిలీ అంతా లేసిపోద్ది. ఆ యొక్క జంతువులన్నీ కలకలం అయిపోద్ది. పక్షులన్నీ ఇంట్లో ఉన్నటువంటి కోళ్ళు గాని, బాతులు గాని అవన్నీ కలకలం అయిపోతాయి. ఇంత డిస్టర్బెన్స్ అయిపోద్ది. అయినప్పటికీ కూడా అతను వెళ్ళి తలుపు తడుతూ ఉంటే, ఆ లోపలున్న స్నేహితుడు విసిగి ఎలాగోకలాగా ఇతన్ని పంపించేస్తే నేను ఈ యొక్క డిస్టర్బెన్స్ తప్పించుకోవచ్చని మొత్తానికి లేచి అతనికి రొట్టెలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఈ యొక్క మూడవ అంశం మనకేం చెప్తుందంటే యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రేయింగ్ ఫర్ అదర్స్. ఇతరుల కొరకు ప్రార్థించేటటువంటి ఒక బాధ్యతను నువ్వు తీసుకో. నీ జీవితంలో నువ్వేమి నీకు నువ్వుగా ఇవ్వలేవు. కానీ నీకు ఒక స్నేహితుడు తెలుసు. ఆయన దగ్గర సమస్తము ఉన్నాయి. 3 రొట్టెలు బదిలిమ్మన్నాడంట. నేను 3 రొట్టెలేంటా అని ఆలోచించాను. 4 అనొచ్చుగా, లేకపోతే 2 అనొచ్చుగా. ఏమండి? 3 అన్నాడేంటి?
నాకు వచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే, నా ఆలోచనలో మనిషికి శారీరక అవసరతలుంటాయి, మానసిక అవసరతలుంటాయి, ఆధ్యాత్మిక అవసరతలుంటాయి కదండీ! సో, మన చుట్టూ ఉన్న మనుషులు కూడా ఇవే అవసరతలుంటాయి. మేబీ ఫిజికల్ ఆర్ సైకలాజికల్ ఆర్ స్పిరిచ్యువల్. వాటెవర్ నీడ్ ఇట్ మే బీ, దేర్ ఈస్ ఎ ఫ్రెండ్ హూ కెన్ ప్రొవైడ్. అక్కడో స్నేహితుడున్నాడు, ఇవ్వగలడు. కాబట్టి నీవు ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్లి అడగొచ్చు. నేను విశాఖపట్నంలో పనిచేస్తున్నప్పుడు దేవుని మహిమ కొరకు ఒక చిన్న అనుభవాన్ని నేను చెప్పాలని నేను అనుకుంటున్నాను. అంటే దేవుడి కార్యాలు రెస్పాన్స్ ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. వైజాగ్‌లో పనిచేస్తున్నప్పుడు ఒకసారి బహుశా అట్ అబౌట్ 2:00 అనుకుంటా నాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్‌లో రాజు అనేటటువంటి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. అతను ముందు క్రిస్టియన్ గాదు. తర్వాత నాకు ఫోన్ చేసినటువంటి రాజు అనే వ్యక్తి ఆహ్, కన్వర్ట్ అయ్యి యేసుక్రీస్తుని తెలుసుకున్నాడు, విశ్వసించాడు. మాకు కొంచెం టచ్‌లోకొచ్చాడు. అయితే ఆ రాత్రి 2 గంటలకి అతను నాకు ఫోన్ చేసినటువంటి కారణం ఏంటంటే, అతని యొక్క ఫ్రెండ్ ఒకడున్నాడు. భార్యాభర్తల గొడవలో ఆ ఫ్రెండ్ కాస్త పురుగుల మందు తాగేసాడు. ప్రాణాపాయకరమైన పరిస్థితొచ్చేసింది. హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లారు. అతనితో చేయవలసినటువంటి వామిటింగ్స్ మొదలైనవన్నీ ఏదో చేశారు. కానీ అప్పటికే దాని యొక్క పవర్‌కి అది అతని ఆల్‌మోస్ట్ బ్రెయిన్ వరకు కూడా అది పాకింది. కాబట్టి అతడు పూర్తి మెలకువలో లేడు. ఈ రాజు అనేటటువంటి ఫ్రెండ్ ఆ టైంలో నాకు ఫోన్ చేశాడు హాస్పిటల్‌లో నుండి. డాక్టర్స్ చెప్పారట, నో హోప్స్. ఎందుకంటే మేము చేయగలిగిందంతా చేసాం గానీ ఇంకా పైకి అది వెళ్ళిపోయింది కాబట్టి రేపొద్దునకి అతడు చనిపోవచ్చు. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ నేను మంచి నిద్రలో ఉన్నాను. 2:00 అంటే ఎలా ఉంటది మనకి? సరే లేపాడు. అయన్నీ గ్రహించుకున్న లోపలే టైం పట్టింది. కానీ అక్కడ అయ్యగారండి నేను ఈ యొక్క వ్యక్తి నా ఫ్రెండ్ యొక్క చెవి దగ్గర నేను ఫోన్ పెడుతున్నాను. మీరు ప్రార్థన చేయండి చాలు అన్నాడు అంతే. ఎప్పుడైతే అతను అలాగ అన్నాడో నాకు చాలా ప్రేరేపణ కలిగింది. ఎందుకంటే నా ప్రార్థన సంగతి పక్కన పెట్టండి. కానీ ఎక్కడో ఉండి నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడని దేవుడి మీద నమ్మకం పెట్టుకొని ఇతను నాకు ఫోన్ చేశాడే అని నేను అనుకున్నాను. ఆ టైంలో అతనికి నేను జ్ఞాపకం వచ్చాను. దేవుని యొక్క నడిపింపు కదా! సరే అతను చెవి దగ్గర పెడితే ఇతను ఎంతవరకు వింటాడో తెలీదు. ఎందుకంటే అతను సెమీ కాన్షియస్ స్టేట్‌లో ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఆ రాత్రి నేనేదో ప్రార్థన చేశాను. కానీ అతను అంతకుముందు చెప్పిన విషయాలను బట్టి చూస్తే నో హోప్స్. కానీ ఉదయ కాలానికి మరణాన్ని అతడు తప్పించుకున్నాడు. ఆరోగ్యవంతుడుగా హాస్పిటల్ నుంచి అతడు డిశ్చార్జ్ అయ్యి ఫోన్ చేశాడు. మా దగ్గరకొచ్చి కలుసుకున్నాడు. ఎంత అద్భుతం! మన దేవుడు ఈ లోకంలో ఎంతో అద్భుతమైన డాక్టర్స్ ఉన్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. మెడిసిన్స్ ఉన్నాయి. కానీ చెయ్యి దాటిపోతే వాళ్ళు కూడా ఏం చేయలేరు. కానీ ఏదైనాను కూడా తన చేతిని దాటిపోనీయకుండా ఉండేటటువంటి, పట్టుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు మనకున్నాడు. చూసారా? ఎంత అద్భుతం! ఒక వ్యక్తి ఒక చిన్న ప్రార్థన ద్వారా మరణాపాయంలో నుండి బయటపడ్డాడు. అతడు తర్వాత చెప్తున్నాడు, ఆ యొక్క సెమీ కాన్షియస్ స్టేజ్‌లో యేసు ప్రభు, యేసు ప్రభు లేకపోతే దేవా అనే మాటలు నాకు వినబడినప్పుడు నాకు నమ్మకం కలిగిందండి అని అన్నాడు. ఎంతమంది విశ్వాసం కలిసిందో చూసారా? ఈ విశ్వాసపు కలయిక చూసారా? అదొక ప్రార్థనగా మారినప్పుడు అల్టిమేట్‌గా దాని యొక్క రిజల్ట్ ఏంటంటే ఒక మిరకల్, ఒక అద్భుతం అనేటటువంటిది మనం చూస్తాం. చిన్న ప్రార్థన. నువ్వు కూడా చేయగలవు. అది విశ్వాసంతో చేస్తే మరొకరి జీవితానికి అది ఎంత మేలుని కలిగిస్తుంది. మరొకరికి జీవితాన్ని ఇచ్చినంత, మరొకరికి జీవాన్ని ఇచ్చినంత. దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద ప్రేయర్. అందుకనే ప్రభువారు ఈ యొక్క ఉపమానం చెప్తూ ఉన్నారు. మధ్యరాత్రి వేళ అవతలోడు ఏమనుకున్నా పర్లేదు. నన్ను తిట్టుకొని, ఏమన్నా చేసుకొని, నా స్నేహితుడు ఆకలి మాత్రం నేను తీర్చాలి. కానీ మన స్నేహితుడు, పరలోకపు స్నేహితుడు అటువంటి వాడు కాడు. ఆయన విసుక్కోడు, డిస్టర్బ్ చేస్తున్నానని అనుకోడు. నీవు సిగ్గుపడకుండా, భయపడకుండా, లేకపోతే నువ్వు వెనుక తీయకుండా
ఆయనను అడగడమే, అది ఏ సమయం అయినప్పటికీ కూడా. చివరిగా మన ప్రార్థన, మొట్టమొదటి నేను చెప్పాను, మన యొక్క జీవితం దేవునికి అంగీకార్యతమవునట్లు పాప క్షమాపణ కొరకు చేసుకోవాలి. రెండవది, ఆయన మన తండ్రి కాబట్టి మన అవసరతలు ఏదైనా మనం ఆయన అడగచ్చు. మూడవది, ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి. నాలుగవది, పౌలు చెప్పాడు, మీరు మరి సుఖముగాను మా జీవించగలిగినట్లు, భక్తి కలిగి మాన్యత కలిగి జీవించినట్లు రాజుల కొరకు, నాయకుల కొరకు ప్రార్థన చేయండి. ఓ భక్తుడు ఏమన్నాడంటే, నీవు ప్రపంచ నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు ప్రపంచ వ్యవహారాలలో పాలిభాగస్తుడు అవుతున్నావు అని అన్నాడు. చూసారా, వెన్ యూ ప్రే ఫర్ ద లీడర్స్ యు ఆర్ పార్టేకింగ్ ఇన్ ద వరల్డ్ అఫైర్స్ అని అన్నాడు. కాబట్టి మనం రాజకీయంలో సంబంధమైనటువంటిది ఏం మనకు లేకపోయినా, ఈ యొక్క ప్రపంచ ఈ పాలనలో మనము పాలిభాగస్థలం అవుతున్నామట ప్రార్థన ద్వారా. చాలా ఇంపార్టెంట్. మీరు భక్తిగాను మాన్యత కలిగి, రెండు మాటలు చూడండి, మీరు మీ యొక్క భక్తిని ప్రాక్టీస్ చేసుకోవడానికి, మీ విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి, మీ యొక్క విశ్వాసంలో మీరు మాన్యత కలిగిన డిగ్నిఫైడ్గా మీరు జీవించడానికి. ఈరోజు క్రైస్తవులు డిగ్నిఫైడ్గా ఈ యొక్క దేశంలో జీవించడానికి అవకాశం ఉందండి. రోడ్ల మీదకి వెళ్తుంటే కొడుతున్నారు. కొన్ని రాష్ట్రాలలో, కొన్ని ప్రదేశాలలో క్రైస్తవులను చెప్పుకోవడానికి భయపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు. కాబట్టి మీరు డిగ్నిఫైడ్గా మీరు జీవించాలి, గాడ్లీనెస్ కలిగి మీరు జీవించాలి, నిర్భయంగా జీవించాలి అన్నట్టయితే అది మీ చేతుల్లోనే ఉంది. మీరేం చేయాలంటే, మీ అధికారుల కొరకు, మీ పాలకుల కొరకు, మీ నాయకుల కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రే. సరిగ్గా మనం ఎన్నికల టైంలో ఉన్నాం కదా, దేశమంతా ఎన్నికలు. మరి మీరు చాలామంది టీవీల ముందు కూర్చుంటూ ఉండొచ్చు, లేకపోతే సోషల్ మీడియా ఫాలో అవుతూ ఉండొచ్చు. క్రైస్తవులు ఎవరో దేశంలో హ్యాపీగా లేరు ఎన్నికల సమయంలో కదా. ఎవరు వస్తారో ఏంటో, ఎలా ఉంటుందో, ఏమి క్రొత్త రూల్స్ వస్తాయో, కాన్స్టిట్యూషన్ ఎలా మార్చేస్తారో అని అనుకుంటున్నటువంటి భయాందోళనతో ఉన్నా. వాట్సాప్లో ఎక్కడ చూసినా సరే ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అనేటటువంటి మాట మనం వింటూ ఉన్నాం. వాస్తవం. ప్రార్థన ఈ సమయంలో అధికముగా మనము చేయవలసినటువంటి అవసరత ఉన్నది. మనం ఓట్లు వేయడం వల్ల అని అనుకుంటాం, నిజమే కదండి. ఒక వ్యక్తి, ఒక ప్రభుత్వం ఏర్పడాలి అన్నట్టయితే దానికి బలం ఓటు హక్కులో ఉంది అని మనం అనుకుంటాం, కరెక్టే. కానీ క్రిస్టియన్స్గా మనం ఇంకా బిలీవ్ చేసేది ఏంటంటే, ఆ యొక్క పవర్ ప్రేయర్లో ఉన్నది. ప్రతి ఒక్కరి యొక్క మనసును దేవుడు ఒకళ్ళు ప్రేరేపించి వాళ్ళు రాంగ్ స్టెప్ వేయకుండా ఆయన కనుక రైట్ స్టెప్ వేయిస్తే, ఏమండి, కరెక్ట్ వ్యక్తిని వాళ్ళు ఎన్నుకోగలిగితే మంచి ప్రభుత్వం వస్తుంది కదా. ప్రజలు ప్రలోభాలకు లోనవుతున్నారని మనందరూ కూడా తెలుసు. ప్రలోభాలకు లోనైనటువంటి వారుగా ప్రజలు ఉంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇదిగో ఈ ప్రలోభానికి నేను లోనయ్యానని గ్రహించకుండా, వీళ్ళు నాకు ఇదే ఇచ్చారు కాబట్టి నేను చాలా ఫెయిత్ఫుల్గా వీళ్ళకి ఓటేయాలనుకుంటారు. కానీ ఎవరికి మనం ఓటేస్తున్నాము, వారు యోగ్యులో కాదు. యోగ్యులు కాకపోతే పాలన సరిగ్గా ఉండదు, ప్రజా హక్కులు సరిగ్గా ఉండవు, అంత అస్తవ్యస్తం అయిపోతుంది ప్రియమైనటువంటి వారులారా. కాబట్టి ఈ సమయంలో క్రైస్తవులమైన మనందరము కూడా యోగ్యమైనటువంటి వ్యక్తులు దేశానికి నాయకులు కావాలని ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా ప్రేయర్ చేయండి, మీ ఫ్యామిలీలో ప్రేయర్ చేయండి, మీ గ్రూప్స్లో మీరు ప్రేయర్ చేయండి. చర్చలో కూడా మనం ఎలాగా ప్రేయర్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇదిగో యొక్క దేశంలో, మన దేశంలో కానీ ఏ దేశంలో కానీ అంతటా అందరూ కూడా మరి యేసుక్రీస్తును రక్షకుడిగా తెలుసుకోవాలనేటటువంటిది దేవుని ఇష్టమై ఉన్నదట. అది దేవునికి అనుకూలమైనటువంటిదిగా ఉన్నదట. పౌలు చెప్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి వీ హ్యావ్ టు ప్రే ఫర్ అవర్ కంట్రీ ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఎ ఫ్రీ లైఫ్. ఒక స్వేచ్ఛ కలిగిన జీవితం నువ్వు జీవించాలి అన్నట్టయితే దేవుడు నీకు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. ఓటు అనే ఆయుధమేమో మన కాన్స్టిట్యూషన్ ఇచ్చింది, కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధం ఏంటంటే ప్రేయర్. ఓటైతే నేను ఒక్కడనే వేయగలను,
ప్రార్థన అయితే అనేక మందిని ప్రభావితం చేయగలిగేటటువంటి శక్తిగా ఉంటుంది. కాబట్టి మనం ఆ విధంగా మరి ఒక మంచి ప్రభుత్వం కోసం మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే ప్రభు వచ్చు పర్యంతము కూడా ప్రార్థనా జీవితంలో గడుపుదాం. ప్రియమైన వారలారా, ఒకసారి ఈ లోకాన్ని విడిచిన తర్వాత ప్రార్థన అనుభవం అనేది ఉండదండి. పరలోకంలో ప్రార్థనలు ఉండవు తెలుసా మీకు? మీరేమన్నా ప్రార్థన చేసుకోవాలంటే ఇప్పుడే చేసుకోండి. పరలోకంకెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన చేసుకునే వాళ్ళే ఎళ్తారు. అక్కడికెళ్ళిన తర్వాత ఒకటే ఒక పనుంటది. ఏంటండి అది? హ్యాపీగా దేవుడిని మనం స్తుతించుకోవడం, ఆరాధించుకోవడం, పాటలు పాడుకోవడం, ఆయన మనకు పనులు చెప్తే చేయడం, శుభ్రంగా ఆ యొక్క జీవఫలాలు అయి ఉంటాయి చూసారా? జీవవృక్ష ఫలాలు అయి తినటం. అక్కడ జీవనది ఉంటే అక్కడికెళ్ళి ఆ పక్కన కూర్చోవడం. చాలా ఆనందంగా ఉంటది జీవితం. అక్కడ ప్రార్థనలుండవు. అందుచేత ఓ ప్రార్థన సుప్రార్థనలో చివరి మాట ఏం చెప్పాడంటే, ఫేర్‌వెల్, ఫేర్‌వెల్ స్వీట్ అవర్ ఆఫ్ ప్రేయర్. ఇదిగో ఈ లోకంలో నుండి, ఈ పిస్గా నగం మీద నుండి నేను పైకి వెళ్ళిపోయిన తర్వాత మోషేలాగా ఇక ప్రార్థన నీకు నేను ఫేర్‌వెల్ చెప్తున్నాను. ప్రార్థన అనేది ఈ లోకంలో వరకు మనం చేసేటటువంటిది. కానీ అవకాశం ఉండగా ప్రార్థన ద్వారా దేవునితో కనెక్ట్ అయ్యి, దేవుని నుండి వచ్చేటటువంటి ప్రతి ఈవిని మనం పొందుకుంటూ ధన్యులముగా మనము కొనసాగిపోదాం. పరిశుద్ధాత్మ అలాంటి కృపను మనకు మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలియుండును గాక. ఆమేన్.